కొనిచామినస ఈరోజు మనమైతే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ యానిమే ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 1 ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం క్లేన్ ని చూస్తాం. స్మిత్ ఇచ్చిన ఆఫర్ ని క్లేన్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. తను నైట్ హాక్స్ లో జాయిన్ అవుతే తను సేఫ్ గాను ఉంటాడు, ప్లస్ తనకి ఈ వరల్డ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ డే క్లేన్ స్మిత్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తాడు. అక్కడ తను హౌండ్ పబ్ ని చూస్తాడు. పబ్ మొత్తం గ్యాంబ్లర్స్ ఇంకా డ్రింకర్స్ తో నిండి ఉంటుంది. ఇంకా క్లేన్ ఆ పబ్ ఓనర్ అయిన వ్రైత్ తో తన్ని డన్ స్మిత్ ఇక్కడికి పంపించాడని క్లేన్ తనకి చెప్తాడు. ఇది విని వ్రైత్ క్లేన్ ని ఒక లిఫ్ట్ లో పెట్టి అండర్ గ్రౌండ్ కి పంపించేస్తాడు. అక్కడ క్లేన్ కి నైట్ హాక్స్ ఆఫీస్ కనిపిస్తుంది. ఇంకా క్లేన్ క్లర్క్ అయిన రోజెన్ కి తన పేరు చెప్పిన తర్వాత రోజెన్ క్లేన్ ని తనతో పాటు రమ్మని చెప్తుంది. క్లేన్ కి ఆఫీస్ లో చాలా మంది బియాండర్స్ కనిపిస్తారు, లైక్ లెనార్డ్, రాయల్, ఫ్రై ఇంకా కెన్లీ. రోజెన్ క్లేన్ కి స్మిత్ ఆఫీస్ వైపు డైరెక్షన్ చూపిస్తుంది. ఇది విని క్లేన్ నువ్వు నాతో పాటు ఎందుకు రావట్లేదని అడుగుతాడు. రోజెన్ రిప్లై ఇస్తూ స్మిత్ ని చూస్తే తనకు భయం వేస్తుందని, స్మిత్ సేమ్ తన ఫాదర్ లాగా కైండ్ అండ్ కేరింగ్ పర్సన్ అని రోజెన్ చెప్తుంది. ఇది విని క్లేన్ ఫాదర్స్ ని చూసి భయపడ్డం నార్మలే కదా అని క్లేన్ చెప్తాడు. ఇంకా క్లేన్ స్మిత్ ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటాడు. తనకక్కడ ఒక లార్జ్ గేట్ కనిపిస్తుంది. దీన్ని చైనీస్ గేట్ అని పిలుస్తారు. ఇంకా గేట్ పక్కనే స్మిత్ ఆఫీస్ ఉంటుంది. స్మిత్ క్లేన్ కి ఒక పేపర్ ఇచ్చి దాని మీద సైన్ చేయమని చెప్తాడు. ఆ పేపర్ మీద స్పెషల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, అవా కౌంటీ పోలీస్ 7th యూనిట్ అని ఉంటుంది. ఇది చూసి క్లేన్ వాళ్ళది ఒక సెక్యూరిటీ కంపెనీ అని తను అనుకున్నాడని క్లేన్ స్మిత్ కి చెప్తాడు. ఇది విని స్మిత్ అది ఒక ఫేక్ నేమ్ అని చెప్తాడు. అసలుకి వీళ్ళు 7 ఆర్థోడాక్స్ చర్చెస్ లో ఒకటైన ఎవర్నెట్ గాడెస్ చర్చ్ కింద వర్క్ చేస్తారన్నమాట. వీళ్ళని నైట్ హాక్స్ అని పిలుస్తారు. సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీళ్ళు వాటిని సాల్వ్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు క్లేన్ కూడా నైట్ హాక్స్ యొక్క మెంబర్. తను స్మిత్ ని ఇప్పటి నుంచి కెప్టెన్ అని పిలుస్తానని క్లేన్ చెప్తాడు. ఇంకా స్మిత్ బియాండర్స్ చాలా రిస్క్ ఫేస్ చేస్తారని స్మిత్ క్లేన్ ని వార్న్ చేస్తాడు. ఆ తర్వాత తను క్లేన్ ని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆ రూమ్ లో చాలా మంది మెమోరియల్ స్టోన్స్ ఉంటాయి. వీళ్ళందరూ నైట్ హాక్స్ లో వర్క్ చేసేవారనమాట. వీళ్ళలో చాలా మంది వాళ్ళ బియాండర్ కంట్రోల్ లూజ్ అయ్యి చనిపోయారు. ఈ కంట్రోల్ లూజ్ అవ్వడం గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇంకా స్మిత్ క్లేన్ తో మిత్ ఆఫ్ క్రియేషన్ గురించి నీకేం తెలుసని అడుగుతాడు. ఇది విని క్లేన్ తనకి ఆన్సర్ ఇస్తాడు. ఫస్ట్ క్రియేటర్ జన్మించాడు. ఆ గాడ్ దేవకాంతి కిరణాన్ని ఇంకా ఈ వరల్డ్ లో అస్తిత్వాన్ని క్రియేట్ చేశాడు. తన ఒక కళ్ళు సన్ గా, ఇంకో కళ్ళు క్రిమ్సన్ మూన్ గా మారింది. ఇంకా తన బాడీతో ల్యాండ్స్ ఇంకా స్టార్స్ క్రియేట్ అయ్యాయి. ఇది విని స్మిత్ వాళ్ళందరూ ఒకే ఆరిజిన్ నుంచి వస్తారని, హ్యూమన్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తో పోషన్స్ తయారు చేస్తారని, అవి తాగితే వాళ్ళకి పాత్వేస్ పవర్స్ దొరుకుతుందని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. ఇది విన్న తర్వాత హ్యాంగ్డ్ మ్యాన్ కూడా 22 పాత్వేస్ గురించి మెన్షన్ చేశాడని క్లేన్ కి గుర్తుకొస్తుంది. ఇప్పుడు క్లేన్ బియాండర్ అవ్వడం కోసం ఒక పోషన్ తాగాలన్నమాట. ఎవర్నెట్ గాడెస్ చర్చ్ లో ఉన్న బియాండర్స్ మెయిన్లీ డార్క్నెస్ ఇంకా డెత్ పాత్వే బియాండర్స్. మనం ఎపిసోడ్ 1 లో చూసినట్టు సీక్వెన్స్ 9 నుంచి పాత్వే స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ వీళ్ళ దగ్గర 4 సీక్వెన్స్ 9 పోషన్స్ ఉంటాయి. ఫస్ట్ డార్క్నెస్ పాత్వేలో ఉన్న స్లీప్నెస్ పోషన్, సెకండ్ డెత్ పాత్వేలో ఉన్న కాప్స్ కలెక్టర్ పోషన్, థర్డ్ హర్మిత్ పాత్వేలో ఉన్న మిస్టరీ ప్రయర్ పోషన్, ఇంకా ఫోర్త్ ఫుల్ పాత్వేలో ఉన్న సియర్ పోషన్. క్లేన్ ఫస్ట్ 2 పోషన్స్ లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటే తనకి బ్యాటల్ పవర్స్ దొరుకుతాయి. కానీ లాస్ట్ 2 పోషన్స్ లో అంతగా బ్యాటల్ పవర్స్ ఉండవు. ఇంకా స్మిత్ క్లేన్ తో ఆల్కెమీ రూమ్ లో ఉన్న పర్సన్ తను ఏ పోషన్ తీసుకోవాలో అడ్వైస్ ఇస్తాడని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. ఫస్ట్ 2 పాత్వేస్ తీసుకోవడం క్లేన్ కి ఇష్టం ఉండదు. తనకి వరల్డ్ మిస్టరీస్ గురించి తెలియాలి కాబట్టి తను లాస్ట్ 2 పోషన్స్ లో దేన్ని చూస్ చేయాలని క్లేన్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకా ఆల్కెమీ రూమ్ లో తను ఓల్డ్ నీల్ అనే బియాండర్ తో కలుస్తాడు. తిను మిస్టరీ ప్రయర్ అంటే సీక్వెన్స్ 9 బియాండర్ అనమాట. ఓల్డ్ నీల్ క్లేన్ తో పోషన్స్ గురించి మెల్లిగా డిసైడ్ అవుదు గాని ఫస్ట్ బుక్స్ అరేంజ్ చేయడంలో హెల్ప్ చేయమని ఓల్డ్ నీల్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ కి ఏన్షియంట్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ ఉందని ఓల్డ్ నీల్ కి తెలుస్తుంది. ఎంపరర్ రోజల్ రాసిన డైరీలో ఒక పేజ్ ఓల్డ్ నీల్ దగ్గర ఉంటుంది. కానీ ఈ డైరీని లాస్ట్ 150 ఇయర్స్ వరకు
ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. తను ఈ పేజ్ ని క్లేన్ కి చూపించినప్పుడు క్లేన్ ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇది మొత్తం చైనీస్ లో రాసి ఉంటుంది. అంటే రోజల్ కూడా చైనా నుంచి ట్రాన్స్మిగ్రేట్ అయిన పర్సన్ అన్నమాట. క్లేన్ కూడా ఒక చైనీస్ పర్సన్ కాబట్టి తనకి ఈ వర్డ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఆ పేజ్ లో రోజల్ తన లైఫ్ గురించి రాసిన చాలా విషయాలు ఉంటాయి. ఇంకా దాంట్లో యాక్టింగ్ మెథడ్ గురించి రాసి ఉంటుంది. ఈ యాక్టింగ్ మెథడ్ గురించి తెలుసుకునే ముందు మనం పోషన్ డైజెషన్ గురించి తెలుసుకుందాం. పోషన్స్ తాగినప్పుడు వాటిని ఖచ్చితంగా డైజెస్ట్ చేయాలన్నమాట. ఆ పోషన్స్ బియాండర్స్ బాడీస్ కి అడాప్ట్ అవ్వకపోతే ఆ పర్సన్స్ కి పిచ్చెక్కిపోయి వాళ్ళు బాడీ కంట్రోల్ ని లూజ్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళు మాస్టర్స్ గా మారిపోతారన్నమాట. ఇంకా ఈ యాక్టింగ్ మెథడ్ వల్ల పోషన్ డైజెషన్ లో చాలా హెల్ప్ అవుతుంది. పోషన్స్ డైజెస్ట్ అవ్వడం కోసం బియాండర్స్ ఆ పోషన్ నేమ్ కి తగ్గట్టు యాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మెజిషియన్ పోషన్ తాగితే మనం మెజిషియన్ లాగా యాక్ట్ చేయాలన్నమాట. ఇలా చేస్తే డైజెషన్ ప్రాసెస్ స్పీడప్ అయ్యి మన బాడీ ఆ పోషన్ ని అడాప్ట్ చేసుకుంటుంది. ఇంకా రోజెల్ పాత్వేస్ గురించి మాట్లాడుతూ, నేను పాత్వే చూస్ చేయడంలో చాలా పెద్ద తప్పు చేశాను. నేను సియర్ పాత్వే లేదా మరోదర్ ఇంకా ఎపెరెంటిస్ పాత్వేలో ఏదో ఒక దాన్ని చూస్ చేయాల్సింది. ఎందుకంటే ఈ 3 పాత్వేసే అన్నిటికన్నా బెస్ట్ చాయిసెస్. ఇంకా ఇదంతా చదివిన తర్వాత క్లేన్ సియర్ పాత్వే తీసుకుందామని డిసైడ్ అవుతాడు. తన డెసిషన్ గురించి ఓల్నీల్ కి చెప్పినప్పుడు ఓల్నీల్ తనతో ఒకసారి ఏదైనా పాత్వే చూస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వరకు దాన్ని చేంజ్ చేయలేమని ఓల్నీల్ క్లేన్ కి చెప్తాడు. అయినా సరే క్లేన్ తన డెసిషన్ ని చేంజ్ చేయడు. క్లేన్ కాన్ఫిడెన్స్ ఓల్నీల్ కి నచ్చుతుంది. ఇంకా ఓల్నీల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి సియర్ పోషన్ ని తయారు చేస్తాడు. పోషన్ ని తాగే ముందు క్లేన్ కొద్దిగా హెస్టేట్ అవుతాడు. ఇది చూసి ఓల్నీల్ భయపడకుండా పోషన్ ని తాగమని క్లేన్ కి చెప్తాడు. క్లేన్ పోషన్ తాగగానే ఆ పోషన్ తన బ్లడ్ లో మిక్స్ అవడం స్టార్ట్ అవుతుంది. క్లేన్ కళ్ళు తిరుగుతూ తనకి హోనాచిస్ ఇంకా ఫ్లిగ్రియా అని వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఇది చూస్తున్న ఓల్నీల్ పోషన్ తాగినప్పుడు కళ్ళు తిరగడం నార్మల్ అని చెప్పి ఈ వరల్డ్ లో ఉన్న ఒక కామన్ ఆబ్జెక్ట్ గురించి ఆలోచించమని చెప్తాడు. ఇది విని క్లేన్ ఒక హ్యాట్ గురించి ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఓల్నీల్ ఈ వరల్డ్ లో లేని ఆబ్జెక్ట్ గురించి ఆలోచించమని చెప్తాడు. ఇది విని క్లేన్ ఎర్త్ లో ఉండే మిసైల్, ఫ్లైట్ ఇంకా ఒక ఆస్ట్రోనట్ గురించి ఆలోచిస్తాడు. ఓల్నీల్ క్లేన్ తో తన స్పిరిచువాలిటీని కంట్రోల్ చేయమని చెప్పి తన ఇమాజినేషన్స్ మీద ఫోకస్ చేయమని ఓల్నీల్ క్లేన్ కి చెప్తాడు. ఇంకా దీంతో క్లేన్ సియర్ పాత్వే సీక్వెన్స్ 9 బియాండర్ అయిపోతాడు. తన ఐస్ కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి తనకు అన్ని చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. దీన్నే స్పిరిట్ విజన్ అని అంటారు. ఈ ఎబిలిటీతో క్లేన్ వేరే వాళ్ళ మ్యాజికల్ ఆరాని ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని చూడగలడు. ఓల్నీల్ వెనకల క్లేన్ కి 2 ఐస్ కనిపిస్తాయి. తను దీని గురించి ఓల్నీల్ కి అడిగితే ఓల్నీల్ వాటిని ఇగ్నోర్ చేయమని చెప్తాడు. ఇంకా క్లేన్ కి అక్కడ ఒక స్పిరిట్ కనిపించి ఆ స్పిరిట్ అక్కడ నుండి మాయమైపోతుంది. క్లేన్ కి హెడేక్స్ రావడం చూసి ఓల్నీల్ తనతో స్టార్టింగ్ లో ఇలాగే ఉంటుందని, క్లేన్ తన పవర్స్ ని ఇప్పుడు ఫుల్ గా కంట్రోల్ చేయలేడు కాబట్టి తన హెడ్ మీద 2 టైమ్స్ ట్యాప్ చేస్తే తన స్పిరిట్ విజన్ ఆన్ అండ్ ఆఫ్ చేయగలడని ఓల్నీల్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ ఇలా చేయగానే తన ఐస్ నార్మల్ అయిపోతాయి. ఇంకా ఓల్నీల్ క్లేన్ కి డీమన్ హంటింగ్స్ బుల్లెట్స్ ఇచ్చి నువ్వు చాలా టైప్స్ ఆఫ్ మ్యాజిక్ ఎబిలిటీస్ ని యూజ్ చేయగలవు, వాటి గురించి మనం తర్వాత నేర్చుకుందామని ఓల్నీల్ క్లేన్ కి చెప్తాడు. ఆ తర్వాత క్లేన్ స్మిత్ దగ్గరికి వెళ్తాడు. స్మిత్ మళ్ళీ తన్ని వార్న్ చేస్తూ బియాండర్స్ వరల్డ్ చాలా డేంజరస్ అని, అందుకే ఓన్లీ తన వర్క్ మీద ఫోకస్ చేయమని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ నైట్ హాక్ ఫుల్ మెంబర్ గా మారే ముందు తను ఒక క్లర్క్ లాగా వర్క్ చేయాలి. పర్ వీక్ తనకి 3 పౌండ్ శాలరీ. స్మిత్ క్లేన్ కి 1 మంత్ శాలరీ అడ్వాన్స్ గా ఇచ్చేస్తాడు. క్లేన్ పేరెంట్స్ చనిపోయారు కాబట్టి ఓన్లీ తన బ్రదర్ వర్క్ చేస్తూ వీక్లీ 6 పౌండ్స్ అర్న్ చేస్తూ ఉంటాడు. తన స్టార్టింగ్ డేలోనే తనకి 12 పౌండ్స్ శాలరీ దొరికింది కాబట్టి వాళ్ళ పూర్ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవ్వబోతుందని క్లేన్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా స్మిత్ క్లేన్ కి తన డైలీ టాస్క్ ని అసైన్ చేస్తాడు. స్మిత్ చెప్పినట్టు క్లేన్ ఒక కేన్ స్టిక్ ని పర్చేస్ చేసి వెల్చ్ ఇంటి చుట్టూ తిరుగుతూ యాంటిగోనస్ బుక్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని క్లేన్ వెతుకుతూ ఉంటాడు. ఇంకప్పుడే తన దగ్గరికి లెనర్డ్ వస్తాడు. లెనర్డ్ క్లేన్ ని ఒక మిషన్ కి తీసుకెళ్తాడు. ఎలియట్ అనే ఒక అబ్బాయి ఈ రోజు మార్నింగ్ కిడ్నాప్ అయిపోయాడు అనమాట. అందుకే వీళ్ళు తన్ని వెతకడానికి వెళ్తున్నారు. ఇది తెలిసిన క్లేన్ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ ని సాల్వ్ చేయడం వాళ్ళ పని కదా అని క్లేన్ లెనర్డ్ కి అడుగుతాడు. ఇది విని లెనర్డ్ తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బయట జనాలకి వీళ్ళు ఒక సెక్యూరిటీ కంపెనీ లాగా తెలుసు కాబట్టి ఇలాంటి మిషన్స్ ని వీళ్ళు ఆఫ్టన్ టేకప్ చేస్తూ ఉంటారు. పైగా ఎలైట్ ఫాదర్ వీళ్ళ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. లెనర్డ్ క్లేన్ కి ఎలైట్ క్లాత్స్ ఇచ్చి సియర్ పవర్స్ యూజ్ చేస్తే ఎలైట్ లొకేషన్ తెలుస్తుందని లెనర్డ్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ తన స్పిరిట్ విజన్ ఇంకా డౌజింగ్ రాడ్ ఎబిలిటీని యూజ్ చేస్తాడు. తన కేన్ పడిన డైరెక్షన్ ని ఫాలో చేస్తూ వీళ్ళు ఒక బిల్డింగ్ దగ్గరికి రీచ్ అవుతారు. క్లేన్ కి డోర్ బయట నుంచే 2 కిడ్నాపర్స్ ఇంకా ఎలర్ట్ కనిపిస్తాడు. క్లేన్ వర్క్ ని
లెనర్డ్ అప్రిషియేట్ చేసి డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్తాడు. ఆ కిడ్నాపర్స్ లెనర్డ్ మీద ఫైట్ చేస్తారు. అయినా సరే లెనర్డ్ బుల్లెట్స్ ని ఈజీగా డాచ్ చేస్తూ ఆ కిడ్నాపర్స్ ని ఓడించేస్తాడు. కానీ అప్పుడే లెనర్డ్ ఆ కిడ్నాపర్స్ బిహేవియర్ చేంజ్ అవ్వడం చూసి ఎలర్ట్ ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమని లెనర్డ్ క్లేన్ కి చెప్తాడు. ఇంకా కిడ్నాపర్స్ ఇద్దరు మర్జ్ అయిపోయి ఒక మాన్స్టర్ గా మారిపోతారు. ఆ మాన్స్టర్ లెనర్డ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ లెనర్డ్ టెలిపోర్ట్ అవుతూ తన అటాక్స్ ని డాచ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి ఆ మాన్స్టర్ అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. క్లేన్ తన మీద షూట్ చేసినా సరే ఆ మాన్స్టర్ ఆకాశం వైపు ఎగిరిపోతుంది. అప్పుడే లెనర్డ్ తన ఎబిలిటీని యూజ్ చేస్తాడు. దీంతో ఆ మాన్స్టర్ కిందకి తిరిగి వచ్చేస్తుంది. లెనర్డ్ సీక్వెన్స్ 8 బియాండర్ కాబట్టి తన మిడ్ నైట్ పోయం ఎబిలిటీని యూజ్ చేస్తాడు. లెనర్డ్ మిడ్ నైట్ పోయం ని రిసైట్ చేయగానే ఆ మాన్స్టర్ నిద్రపోతుంది. ఇంకప్పుడే క్లేన్ కి హెడేక్స్ వచ్చి ఒరిజినల్ క్లేన్ ఈ ఇంటికి వచ్చినట్టు తనకు అనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఎలర్ట్ ని తన ఫాదర్ కి అప్పగిచ్చేస్తారు. ఇంకా ఈ కిడ్నాపర్స్ పోషన్స్ తాగారన్నమాట. వీళ్ళిద్దరూ పోషన్స్ పవర్స్ ని డైజెస్ట్ చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు మాస్టర్ గా మారిపోయారు. క్లేన్ తో పాటు వర్క్ చేసి తను ఎంజాయ్ చేశాడని లెనర్డ్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత లెనర్డ్ తన షాడోతో మాట్లాడుతూ క్లేన్ ని చూసిన తర్వాత నువ్వేం అబ్జర్వ్ చేసావని లెనర్డ్ షాడోకి అడుగుతాడు. ఇంకా షాడో రిప్లై విని నేను అనుకున్నట్టే క్లేన్ ఒక స్పెషల్ పర్సన్ కాదని లెనర్డ్ చెప్తాడు. ఈ షాడో గురించి మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఇంకా క్లేన్ ఇంటికి వెళ్తూ తనకి జాబ్ దొరికిందన్న విషయం మెలిషాకి తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తను డోర్ ఓపెన్ చేయగానే తను కిడ్నాపర్స్ ఇంట్లో ఉంటాడు. ఇంకా క్లేన్ ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తనకు ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ లాస్ట్ పేజ్ లో కూడా తనతో పాటు అందరూ చనిపోతారని రాసి ఉంటుంది. ఇంకప్పుడే క్లేన్ కింద మనకి ఒక ఫుల్ కార్డ్ కనిపిస్తుంది. ఇంకా కార్డ్ వెనక మనం ఒక స్మైల్ ని చూస్తాం. తర్వాత క్లేన్ తన రూమ్ లో కళ్ళు తెరుస్తాడు. తను ఇప్పటి వరకు చూసింది ఒక డ్రీమ్ అన్నమాట. ఇంకా యాంథిగనస్ ఫ్యామిలీ బుక్ గురించి ఆ కిడ్నాపర్స్ హౌస్ లో క్లూ దొరుకుతుందని క్లేన్ కి అర్థమవుతుంది. క్లేన్ ఇప్పుడు మనీ అర్న్ చేస్తున్నాడు కాబట్టి తను ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా మనం క్లేన్ ఎల్డర్ బ్రదర్ బెన్సన్ ని చూస్తాం. వీళ్ళ ముగ్గురు ఇప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉండబోతున్నారని బెన్సన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత క్లేన్ వీళ్ళిద్దరి కోసం లంచ్ తయారు చేస్తాడు. క్లేన్ ఇప్పుడు జాబ్ చేస్తున్నందుకు బెన్సన్ తనకి ఒక సూట్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా సూట్ వేసుకొని క్లేన్ వీళ్ళిద్దరికి చూపిస్తాడు. బెన్సన్ ఇంకా మెలిషాని చూస్తూ ఉంటే క్లేన్ కి తన పేరెంట్స్ గుర్తుకొస్తారన్నమాట. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు క్లేన్ జాబ్ ఇంకా వాళ్ళ కొత్త ఇంటి కోసం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.